అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతైంది, డిపాజిట్లు కూడా రాలేదు. ప్రజలు నమ్మారు. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్, అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓట్లేశారు. నమ్మి ఓట్లేస్తే 7 నెలలు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ప్రత్యేకత. ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది, సంక్షేమం సుజావుగా జరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఢిల్లీ దేశానికే గుండెకాయ, ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాదిగా ఉందంటే మనందరికి కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు చూడాలి, ఫ్రీ రేషన్ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు. స్కిల్ ఇండియా గాని, మేక్ ఇన్ ఇండియా గాని, ఎంఎస్ఎంఈలు గాని నిన్న ఇచ్చిన బడ్జెట్ లో జల్ భవిష్యత్తు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కడాన ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ కూడా చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. ఢిల్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు కూడా అందరికీ చెప్పాలి, 11 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మీరు చూస్తే 11వ స్థానంలో ఉండి ఈరోజు 5వ స్థానంలో ఆర్థికంగా ముందుకు వచ్చాం. అదే మాదిరిగా 2029కి 3వ స్థానానికి వస్తాం. అదేవిధంగా 2047కి నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని అవుతాం. ఇది జరగాలంటే నరేంద్ర